మస్తు హిమాలయ పర్వతాల్లో ఉన్నట్టుంది. చిన్న కథ కాదు. హలో నేను మీ ప్రభా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ ప్రభాస్ అఫీషియల్. ఈ రోజు మనం నెల్లూరులో ఉన్న చాలా సంవత్సరాల చరిత్ర కలిగిన లీలామాల్ థియేటర్కి అయితే వచ్చేసాము. మ్యాటర్ ఏంటంటే లీలామాల్ థియేటర్ పూర్తిగా రీమోడలేషన్ అయితే అయ్యింది. సో లీలామాల్ థియేటర్ లోపల అయితే ఎలాంటి మార్పులు అయితే చేశారు ఈ వీడియోలో అయితే చూసేద్దాము. వీడియోని అయితే చివరి వరకు చూడండి. నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా ఉన్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే చేయండి. అయితే లోపలికి అయితే ఎంటర్ అయినాము. చూడండి, ఎంటర్ అయిన వెంటనే అసలు థియేటర్ లెక్క అయితే ఉందా? ఇది థియేటర్ లెక్క అయితే లేదు. ఒక అద్దాల భవనం ఉన్నట్టయితే ఉంది. చూడండి, కింద పైన అసలు మామూలుగా లేదుగా, వేరే లెవెల్. అసలు పైకి చూస్తే మనమే కనిపిస్తున్నాం. చుట్టూ చూడండి, అయితే సోఫా సిట్టింగ్స్ అయితే సూపర్ గా ఉన్నాయి. నైస్. అయితే కంప్లీట్ గా చేంజ్ అయితే అయిపోయింది. ఎన్నో గొప్ప గొప్ప సినిమాలు అయితే ఇది థియేటర్ లో ఆడాయి. సో నేనైతే కాలేజ్ డేస్ లో అయితే కాలేజ్ డుమ్మ కొట్టేసి మరి అయితే నేను నా ఫ్రెండ్స్ అంతా గ్యాంగ్ అంతా లీలామల్ థియేటర్కి అయితే వచ్చిన సినిమా చూసిన రోజులైతే చాలా ఫీల్ అయితే వస్తుంది. సో కంప్లీట్ చేంజ్ అయితే కంప్లీట్గా మొత్తం చేంజ్ అయితే చేసేసారు. బయట ఫ్రంట్ ఎలివేషన్ అయితే చాలా స్టైలిష్గా అయితే కనిపిస్తుంది. ఇంకా లోపల అయితే స్క్రీన్, సౌండ్ సిస్టమ్, లైటింగ్, ఎయిర్ కండిషన్ అయితే అసలు చెప్పబడలేదు మాటలతో. అయితే చూసేయడమే, ఆస్వాదించేయడమే. ఇంకా సీటింగ్ అయితే మామూలుగా లేదుగా. సీటింగ్ డైరెక్ట్గా పడుకొని అయితే సినిమాలు అయితే చూసేయచ్చు. అసలు మన నెల్లూరులో ఎక్కడైతే లేదు. ఈ యొక్క హాల్లో, లీలామాల్ థియేటర్లో మాత్రమే ఒక మనం 300 రూపీస్తో పడుకొని మాత్రం అయితే సినిమా చూసే అంత కొత్త అనుభూతిని అయితే తీసుకొచ్చేసారు. ఇక నేను ప్రభాస్ అన్న అయితే కిస్ చేసుకున్నాను, ఎందుకంటే నేను ప్రభాస్ అన్న డైహార్డ్ ఫ్యాన్. నేను చూసినంత వరకు అయితే రీమోడలేషన్ అయితే చాలా బాగా చేస్తున్నారు. సినిమా చూడడానికి వచ్చే వరకు అయితే మంచి ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. మీరు కూడా వచ్చి కొత్త లుక్ అయితే ఒకసారి అయితే చూడండి తప్పకుండా. మనమైతే ఇంటర్వెల్ గ్యాప్ లో అయితే మంచిగా కూర్చొని అయితే బాగా ఫీల్ అవడానికి అయితే సోఫా సెట్టింగ్స్ సూపర్గా అయితే ఇచ్చున్నాడు. అండ్ చైర్స్ కూడా లగ్జరీగా సూపర్ అయితే మంచిగా అనిపించింది నాకైతే మొత్తం అయితే ఒక ప్యాలెస్ లెక్క అయితే అనిపించింది. మంచిగా అయితే రీమోడలేషన్ అయితే చేశారు. అసలు థియేటర్ ఎంట్రీ అయితే చెప్పలేదు. ఒక యమదొంగ టైప్ అయితే ఎంట్రన్స్ అది. నేనైతే మొత్తం వాష్రూమ్స్ కూడా అయితే మొత్తం అయితే చెక్ చేశాను. అండ్ ఇంకోటి ఏంటంటే, మనం వాష్రూమ్స్ మాల్స్లో ఇలాంటప్పుడు ఇది ఇట్లా హ్యాండ్ ట్రై ఉంది కదా, దీన్ని అసలు వాడకూడదు. బ్యాక్టీరియా వాష్రూమ్లోనే తిరుగుతుంటుంది. కాబట్టి మనం థియేటర్ ఎంట్రీకి అయితే వచ్చేసాము. ఇది అసలు ఈ డోర్ చూడండి, మనకి ఏం ఫీల్ వస్తుంది. జూనియర్ ఎన్టీఆర్ సినిమా యమదొంగ సినిమా అయితే గుర్తొచ్చేసింది అయితే నాకైతే ఒక్కసారి మైండ్లోకి. లోపలికైతే అట్లా తోసుకొని వెళ్ళాను. చూడండి, అసలు స్క్రీన్ మామూలుగా లేదుగా. ఇక్కడి నుంచి నేను నా ఫ్రెండ్స్ ఎలా అయితే ముచ్చట్లు పడ్డామో దీంట్లో అయితే ఇక్కడి నుంచి చూసేయండి. మస్తు హిమాలయ పర్వతాల్లో ఉన్నట్టుంది. చిన్న కథ కాదు. ఎడగని నిద్ర రాకపోతే ఇళ్ళల్లో కొంపల్లో ఎడకొచ్చిపోయి ఇవే తగ్గించుకుంటే మంచిది. ఇబ్బంది పడుతున్నాం. నాకు లేని ఇబ్బంది. చూడు, దొల్లాడొచ్చు, కావాలి 300 టికెట్. గ్లాస్ అది పొడుగుంటది. ఇదేంది ఆఫర్ ఇచ్చినట్టు? ఇదేంది ఇది ఆఫర్ ఇచ్చినట్టుంది. కాదు, లేగడం పోగడం చూసింటారు కదా. అంతే. ఫ్రైడ్ రైస్ తెచ్చిన తిందు రాసి పెట్టి సిటీ ఫ్రైడ్ రైస్ తెచ్చి క్లాప్స్ ఎందుకు? మీరు రోజుకి మితిమీరి పోతున్నావు. ఇదైతే బాగుంది. ఒక్కసారికి తిట్టేద్దా? రోజుకి మితిమీరి పోతున్నావు. సిటీ జోడీ సీట్లు అన్నమాట. ఇది దీంట్లో జోడీ ఉంటే ఇద్దరు కూర్చుని సినిమా బాగుంది. వచ్చి ఇచ్చేయండి, మొత్తం కవర్ చేయబోతా. దిప్పాడు మొదటి దిప్పు మొత్తం చూడు. బాగుంది ఫ్రెండ్స్, బాగుంది. మామూలుగా అయితే కపుల్స్ చూడడానికి ఉంటుంది. జాబ్ కాదు, కపుల్స్ పడుకునేది ఎవరు లేరు కాబట్టి మనం పడుకున్నాం. మాదంతా బ్యాచులర్ లైఫ్.
సో గైస్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వ్లాగ్స్ కోసం అయితే మీ ప్రభాస్ అఫీషియల్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే కొట్టేయండి. ఓకే, బాయ్.